హైదరాబాద్ గ్రోత్ ని ఎవ్వరూ ఆపలేరు. మరి మీరు కూడా గ్రో అవ్వాలి కదా. సో మన హైదరాబాద్ సదాశివపేట్ కోంకొల్లి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియాగా మారబోతుంది. ఎందుకంటే ముంబై హైవే ఒకవైపు రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంది, అలాగే నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కూడా ఉంది. కాబట్టి లాక్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవబోతున్నాయి. అయితే ఇక్కడ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ డబుల్ కాదు, ట్రిపుల్ కాదు, 5 to 10 times ఇంక్రీజ్ అవబోతుంది. మరి ఇంతకన్నా గొప్ప గ్రోత్ అండ్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ దొరుకుతుందా? సో అంత బాగానే ఉంది, కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చిందా? సో రైట్, ప్రెజెంట్ అయితే మనము సదాశివపేట్ కోంకొల్లిలో ఉన్నాము. శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ వారు సూపర్ సక్సెస్ఫుల్ గా 2 projects ని ఆల్రెడీ కంప్లీట్ చేశారు, అది కూడా 1 year ఆఫ్ స్పాన్ లో. ఇప్పుడు కొత్తగా నిమ్స్ కౌంటీ అనేది 3rd project గా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారనమాట. ఇక్కడ మొత్తం ఈ లొకేషన్ ల్యాండ్ మేము మొత్తం 3 projects ఉన్నాయండి. ఇప్పుడు మనం ఉన్నది ఫస్ట్ ప్రాజెక్ట్ నిమ్స్ గెలాక్సీ 1 అండ్ నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వస్తే మనకి గెలాక్సీ 2 ప్రాజెక్ట్ అండి. ఆఫ్టర్ దెన్ 3 మేము మొత్తం ఈ 3 projects ఒకటే రోడ్లో స్టార్ట్ చేసామండి. సో కస్టమర్కి మనం మెయిన్గా ఏమి ఇవ్వగలమండి, వాళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే వాళ్ళ లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో సేవింగ్స్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళకి మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలిగితే దే ఆర్ వెరీ హ్యాపీ. నిజంగా లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో బడ్జెట్ గురించి మాట్లాడితే ప్రైసింగ్ రేంజెస్ ఎలా ఉంటాయండి? ప్రైసింగ్ రేంజెస్ వరకండి ఈ ప్రాజెక్ట్ మేము లాంచ్ చేసిన 10,000 రూపీస్ అండి. కస్టమర్ ఫ్రెండ్లీ బడ్జెట్ అండి. అండ్ డెవలప్మెంట్స్ అండ్ రిజిస్ట్రేషన్. నిన్న ఒక రోజే 7 to 8 సేల్స్ చేసాము ఆల్రెడీ. హైదరాబాద్ గ్రోత్ ని ఎవ్వరూ ఆపలేరు. మరి మీరు కూడా గ్రో అవ్వాలి కదా. సో మన హైదరాబాద్ సదాశివపేట్ కోంకొల్లి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియాగా మారబోతుంది. ఎందుకంటే ముంబై హైవే ఒకవైపు రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంది, అలాగే నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కూడా ఉంది. కాబట్టి లాక్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవబోతున్నాయి. అయితే ఇక్కడ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ డబుల్ కాదు, ట్రిపుల్ కాదు, 5 to 10 times ఇంక్రీజ్ అవబోతుంది. మరి ఇంతకన్నా గొప్ప గ్రోత్ అండ్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ దొరుకుతుందా? సో అంత బాగానే ఉంది, కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చిందా? సో రైట్, ప్రెజెంట్ అయితే మనము సదాశివపేట్ కోంకొల్లిలో ఉన్నాము. శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ వారు సూపర్ సక్సెస్ఫుల్ గా 2 projects ని ఆల్రెడీ కంప్లీట్ చేశారు, అది కూడా 1 year ఆఫ్ స్పాన్ లో. ఇప్పుడు కొత్తగా నిమ్స్ కౌంటీ అనేది 3rd project గా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారనమాట. December 21st లాంచ్. అండ్ ఆఫర్స్ ఎలా ఉండబోతున్నాయి, అండ్ కంప్లీట్ గా వెంచర్ ఎలా ఉండబోతుంది, అండ్ కనెక్టివిటీ మోడల్ ఎలా ఉంది, అప్రూవల్స్ ఎలా ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా క్లారిఫై చేసుకుందాం. లెట్స్ గో. సో శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ నిమ్స్ గెలాక్సీ 1 and 2 అండ్ ఇప్పుడు నిమ్స్ కౌంటీగా రాబోతుంది 3rd project. సో సూపర్ సక్సెస్ఫుల్ గా ఈ 2 projects అయితే కంప్లీట్ చేసి, అది కూడా వితిన్ 1 year. అండ్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన చూస్తుంటే మనకు హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఎండి ప్రసన్న గారు మనతో పట్టున్నారు. హలో సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. నిజంగా అంటే లిటరలీ లాస్ట్ నవంబర్లోనే కదా మీరు స్టార్ట్ చేసింది ఫస్ట్ ప్రాజెక్ట్. అవునండి. సో అప్పటికి ఇప్పటికి ఇప్పుడు 1 year అయిపోయింది. అండ్ 1 year లోనే 2 projects ఇంత సక్సెస్ఫుల్ గా చేశారు కదా. ఫస్ట్ దాని గురించి ఏమనుకుంటున్నారు మీరు? యాక్చువల్లీ అండి మేము లాస్ట్ ఇయర్ నవంబర్లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామండి. లాస్ట్ ఇయర్ November 10th ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పటి నుంచి కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ మేము కన్సిస్టెన్సీగా సేల్స్ అనేది కంటిన్యూస్ చేస్తూ ఉన్నాము. సో మా మీద నమ్మకం రావడానికి కస్టమర్స్కి మేజర్ థింగ్ ఏంటంటే డెవలప్మెంట్ ఆస్పెక్ట్ అండి. సో కస్టమర్కి మనం మెయిన్గా ఏమి ఇవ్వగలమండి, వాళ్ళకి ఒక భరోసా మనం ఏమి ఇవ్వగలము. ఒకటి ప్లాటింగ్ అనేది చేసి రిజిస్టర్ చేసి ఇవ్వాలి, డెవలప్మెంట్ చేసి ఇవ్వాలి, వాళ్ళకి ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. వాళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే వాళ్ళ లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో సేవింగ్స్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళకి మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలిగితే దే ఆర్ వెరీ హ్యాపీ. సో ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ నేను కంప్లీట్ చేసిన తర్వాత ఆ రిఫరెన్స్ నేను బేస్ చేసుకొని సెకండ్ ప్రాజెక్ట్ ఈజీగా చేయగలిగాను. సేమ్ విత్ దట్ ఫామ్ మళ్ళీ మనం ఇప్పుడు 3rd project స్టార్ట్ చేయబోతున్నాం. అదే ఫ్లోతో ఇప్పుడు 3rd project. సో మనకు December 21st లాంచ్ అవబోతుంది కదా. 3rd project లాంచ్ అయిపోతుంది. సో టోటల్ గా ఎన్ని వెంచర్స్ ఉన్నాయి సార్ ఇక్కడ? ఇక్కడ మొత్తం ఈ లొకేషన్ ల్యాండ్ మేము మొత్తం 3 projects ఉన్నాయండి. ఇప్పుడు మనం ఉన్నది ఫస్ట్ ప్రాజెక్ట్ నిమ్స్ గెలాక్సీ 1 అండ్ నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వస్తే మనకి గెలాక్సీ 2 ప్రాజెక్ట్ అండి. ఆఫ్టర్ దెన్ 3 మేము మొత్తం ఈ 3 projects ఒకటే రోడ్లో స్టార్ట్ చేసామండి. ఇక్కడ గెలాక్సీ 1, నెక్స్ట్ గెలాక్సీ 2, గెలాక్సీ 3 ఒకటే రోడ్లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. ఒకటే రోడ్లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, నిమ్స్కి వెళ్ళే 100 feet రోడ్. ఇప్పుడు ఏదైతే మన ప్రాజెక్ట్ ఫేసింగ్ ఉన్న రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిమ్స్కి వెళ్ళే మేజర్ రోడ్. సో అందుకే ఈ ప్రాజెక్ట్ మనం ఎంచుకోవడం జరిగింది, ఈ రోడ్ ఎంచుకోవడం జరిగింది.
ఓకే. సో మీరు ఫస్ట్ నుండి కూడా చూస్తుంటే ముంబై హైవే మీదే ఆ క్రేజ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇక్కడే మీరు సేల్ చేస్తున్నారు అంతా కూడా. ఏంటి అసలు ఆ క్రేజ్ ఏంటి? ముంబై హైవే అనేదండి మనకి మనం క్లయింట్ కండి మీరు ఒక కస్టమర్ ఇన్వెస్ట్ చేయాలి, ఆ కస్టమర్కి రిటర్న్స్ రావాలి అంటే 2 ఆస్పెక్ట్స్ ఉంటాయండి ఎప్పుడైనా సరే. మనకి మేజర్ వచ్చేసరికి ఒకటి ఆ లొకేషన్లో ఏదైనా కంపెనీస్ వచ్చి ఉండాలి, ఓకే. లేదు అంటే హౌసింగ్ వచ్చి ఉండాలి. ఈ 2 వేస్లోనే మనం వాళ్ళకి గ్యారంటీ ఇవ్వగలం. అన్లెస్ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మనం గ్యారంటీ ఇవ్వలేము. కరెక్ట్. సో ముంబై హైవేలో ఎందుకంటే మీకు ముంబై హైవేలో పర్టికులర్గా చూస్తే ఐటీ అండ్ దెన్ ఫార్మా ఎంప్లాయ్మెంట్ మనకి మేజర్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్. ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఎక్కువ జనరేషన్ అయి ఉంటుందంటే ఐటీ పార్ట్ వెస్ట్ పార్ట్ తీసుకుంటే మనకి గచ్చిబౌలి తీసుకోవచ్చు, హైటెక్ సిటీ, మాదాబార్, కూకట్పల్లి, ఇన్ అరౌండ్ ఆ సరౌండింగ్స్ 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ రేడియస్లోనే ఎంప్లాయ్మెంట్ ఎంత ఎస్టాబ్లిష్ ఉంటుంది డ్యూ టు ఐటీ అండ్ దెన్ ఫార్మా. సో ఈ రెండిటి ఉండటం వల్ల వెస్ట్ పార్ట్ మొదటి నుంచి చూడండి మీకు ప్యాక్ అయిపోయి ఉంటుంది. మోర్ థింగ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నాయి కదా మనకి, బిడిఎల్ కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, ఓడిఎఫ్ కావచ్చు, ఆ 3 సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇక్కడే ఉండటం. ఇంకొకటి మేజర్ ఆస్పెక్ట్ ఏంటంటే మనకి మదీనాగూడ నుంచి అప్ టు సంగారెడ్డి వరకు 6 లైన్ హైవే డెవలప్ అవటం. ఎంటైర్ ఆల్ హైవేస్ చూసుకున్న ఫస్ట్ హైవే మన ముంబై హైవే స్టార్ట్ అయి ఉంటుంది. వై? బికాస్ ఆల్రెడీ సిటీ అనేది అప్ టు సంగారెడ్డి వరకు ఎస్టాబ్లిష్ అయి ఉండటం వల్ల బేసిక్ ఆ రోడ్ అనేది ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉంది. సో ఆ రోడ్ రిక్వైర్మెంట్ ఉండటం వల్ల ఈ రోడ్ అనేది ఫుల్ ట్రాఫిక్ అవడం వల్ల ఈ ఏరియాని ఎప్పుడైనా సరే మేము సజెస్ట్ చేసుకొని ఈ హౌసింగ్ ఇదంతా ఇటు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. నిజంగా లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ప్రైమ్ లొకేషన్లో ఇది ఉంది అంటే చుట్టూ కూడా ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది అండ్ ఇంత ఫాస్ట్ పేస్లో కూడా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కనిపిస్తుంది మనకు ఓవరాల్గా. యా. సో దీంతో పాటు ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఇన్వెస్ట్ చేయడం, ఎక్కడైనా చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోయింది. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి వాళ్ళ థాట్ ప్రాసెస్ ఉంటుంది, మనకు ఇప్పుడు పెడితే డబ్బులు ఫ్యూచర్లో రెట్టింపు అవుతుందా, ట్రిపుల్ అవుతుందా అనేసి చెప్పేసి. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు? మీరు హైదరాబాద్ చూసుకుంటే అండి మిగతా ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్ కంపేర్ చేసుకుంటే మ్యాక్సిమం ఆఫ్ ది సిటీ మీకు ఎక్స్పాన్షన్కి ఛాన్స్ లేదు. ఎగ్జాంపుల్ కంపేర్ టు మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, బాంబే తీసుకున్నా, పూణే తీసుకున్నా, చెన్నై తీసుకున్నా మనకి ఏమైందంటే సి ఏరియాస్ ఉన్నాయి మొత్తం అంతా, అవి సిటీ ఎక్కువ ఎస్టాబ్లిష్ అవ్వలేవు. సో ఇంకోటి ఏంటంటే అక్కడున్న వెదర్ కండిషన్స్తో కూడా అక్కడ ఎక్కువ కంపాటబిలిటీ ఉండకపోవచ్చు. బట్ హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్ గ్రోత్ అండ్ డిస్టెన్స్ చూసుకుంటే మనం అటు మన ఎల్బీ నగర్ నుంచి ఇటు పటాన్చెరు తీసుకుంటే నియర్లీ 70 కిలోమీటర్స్ డెవలప్మెంట్ చూడొచ్చు. నేదర్ ఆర్ ఎనీ సిటీ ఇంతవరకు ఆ ఎస్టాబ్లిష్ మనం ఎక్కడ చూడలేదు. ఆ 70 కాకుండా ఆల్ డైరెక్షన్స్ ఇంకొక 70 కిలోమీటర్స్ స్ప్రెడ్ అయ్యేంత ల్యాండ్ కానీ యాక్సెసిబిలిటీ కానీ హైదరాబాద్కి ఉంది. మనం ఇక్కడ నుంచి చూస్తే ముంబైలో చూస్తే అప్ టు బేదర్ వరకు ఎస్టాబ్లిష్ ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి తీసుకుంటే నార్కట్పల్లి తెలంగాణ బార్డర్ తీసుకున్న అక్కడ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఇటువైపు చూసినా అదే ఛాన్స్ ఉంటుంది. ఆల్ రీజన్స్ ఆల్ డైరెక్షన్స్లో పోయినా ఇంకొక 70 కిలోమీటర్స్ వితౌట్ ఎనీ వాటర్ బాడీస్, ఏ రకమైన వాటర్ బాడీస్ లేకుండా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందంటే హైదరాబాద్. రెండోది వెదర్ కండిషన్స్ అనుకోవచ్చు, ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చే ఆ ఫెసిలిటీస్ కావచ్చు. సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ హైదరాబాద్ చూస్ చేసుకోవాలని చెప్తానండి. ఓకే. సో అర్థం చేసుకోవచ్చు హైడ్రా గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు అనేసి. నార్మల్గా ఆలోచిస్తూ ఉంటారు కదా ఫర్దర్గా ఏమన్నా డెవలప్మెంట్స్ ఎక్కువ జరిగేసి ఏదన్నా అవుతూ ఉంటుందని చెప్పేసి, అలాంటి దాని గురించి ఏం చెప్తారు? సో పర్టికులర్గా అండి కంకోల్ ఎందుకు మేము చూస్ చేసుకున్నట్టండి ప్రాజెక్ట్లో, ఇక్కడ మీకు ఆల్రెడీ సంగారెడ్డి వరకు పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అనుకున్నాం మనం. పార్ట్ ఆఫ్ హైదరాబాద్కి వచ్చినప్పుడు మనము అంత అక్కడికి వెళ్ళి అరౌండ్ ఆ ప్రైజెస్లో మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నాం. ఎగ్జాంపుల్ మీకు 2018-19 టైంలో ఇస్నాపూర్లో 17,000 to 18,000 రూపీస్ బడ్జెట్లో ఉంది మనకు ప్లాటింగ్ అనేది. ఇప్పుడు ఇస్నాపూర్ సిటీ టచ్ అవ్వడం వల్ల అరౌండ్ ఒక 50,000 60,000 రేంజ్లో ఆల్రెడీ ఇస్నాపూర్ ఎస్టాబ్లిష్ అయిపోయి హౌసింగ్ వచ్చేసింది. నెక్స్ట్ మనకు రుద్రారం అనుకుందాం, రుద్రారంలో కూడా ఇప్పుడు విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ సంగారెడ్డికి వద్దాం, సంగారెడ్డి, రుద్రారం, కంది ఇవన్నీ ఆల్మోస్ట్ నియర్ టు టచ్ టు ద హైదరాబాద్. టచ్ అయిపోయి ఉంటాయి, పటాన్చెరు అంతా ఒకటే జోన్లో ఉంటే టచ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. అప్పుడు ఏమైందంటే అక్కడ ఆల్రెడీ హౌసింగ్ రావడం వల్ల అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా రిటర్న్స్లో మనం 40,000 రేంజ్కి వెళ్ళినప్పుడు రిటర్న్స్ అనేది టఫ్ టాస్క్ అయిపోతుంది. అదే మనకి సదాశివపేటకి వచ్చినా కూడా సదాశివపేట మనకి సంగారెడ్డి మధ్య రీజనల్ రోడ్ ఉందండి. రీజనల్ రోడ్ దగ్గరకు వచ్చిన 20-25,000 బడ్జెట్ రేంజ్లో ఉంది. సో నెక్స్ట్ మనకు వచ్చేది కంకోల్ ఏరియా. కంకోల్ ఏరియాలో ప్రైజింగ్ అనేది కొంచెం లిటిల్ బిట్ అంటే కస్టమర్కి ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ అయితే ఈ కంకోల్ ఏరియాలో లో బడ్జెట్ ఉండటం వల్ల హైరాటిగా నేను ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ మనకు వచ్చేది జహీరాబాద్ అండి. దీని తర్వాత వచ్చేది జహీరాబాద్ అనేది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్డ్ టౌన్ అది. రెండోది ఇప్పుడు మన జహీరాబాద్లో నిమ్స్ ఉందండి. మేజర్ థింగ్ ఏంటంటే జహీరాబాద్ అనే దాంట్లో నిమ్స్ మనకి తెలంగాణలో 10th స్టేట్.
ఆల్రెడీ 9 స్టేట్స్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. ఓకే 10th స్టేట్లో నిమ్స్ ఉండటం వల్ల ఇక్కడ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అండ్ నేషనల్ వైడ్ ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ వస్తాయి. సో యాజ్ పర్ ద నిమ్స్కి వచ్చేసరికి మనకి 3,200 ఎకర్స్ స్మార్ట్ సిటీ శాంక్షన్ అయింది. అంటే నియర్ టు మనకు ఒక 1.5 lakh ఎంప్లాయ్మెంట్ అనేది గవర్నమెంట్ ఆల్రెడీ ప్రామిస్ చేస్తుంది. ఓకే దాంతో ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 50,000 అనుకున్నా 2 lakh ఎంప్లాయ్మెంట్ కనుక అక్కడ రీచ్ అయిందంటే కమింగ్ 5-6 ఇయర్స్లో ఒక 7-8 కిలోమీటర్స్ మొత్తం ప్యాక్ అయిపోయి ఉంటుంది. ఓకే ఈ సిటీ ఆల్మోస్ట్ దగ్గర ఆ ఎంప్లాయ్మెంట్తో ప్యాక్ అయిపోయి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద రైట్ టైం. రేపు మనకు ఒక 2 years 3 years 4 years తర్వాత కంపెనీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ వచ్చిన తర్వాత 20,000+ రేంజ్లో కొనటం అనేది ప్రిఫరబులా, లేదు బిఫోర్ ఇప్పుడు కొన్ని మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్లో సేవింగ్స్లో ఉండటం బెటరా అంటే కంకోల్లో ఈ పర్చేస్లో ఈ టైంలో ఇన్వెస్ట్ అనేది బెటర్ ఆప్షన్గా నేను చెప్తాను. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో చేస్తే కూడా వాళ్ళకి లో బడ్జెట్లో వస్తుంది కదా. సో బడ్జెట్ గురించి మాట్లాడితే ప్రైసింగ్ రేంజెస్ ఎలా ఉంటాయి మనకి? ప్రైసింగ్ రేంజెస్ వరకు అండి ఈ ప్రాజెక్ట్ మేము లాంచ్ చేసిన 10,000 రూపీస్ అండి. 10,000 రూపీస్. ఎస్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ మా గెలాక్సీ 2 లాంచ్ చేసింది 13,000 రూపీస్తో అండి. ఓకే ఓకే సో ఇంకొకటి ఏంటంటే నేను లాస్ట్ ఇయర్కి ఇప్పుడు మేము సెకండ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది మొన్న మార్చ్లో, ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది డిసెంబర్లో. ఈ గ్యాప్లో నియర్ టు యాజ్ మార్కెట్ కండిషన్స్ అయితే మినిమం కస్టమర్ అప్రిషియేషన్ ఒక 1,000 రూపీస్ అయితే మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే కానీ నేను సేమ్ ప్రైస్ మార్చ్లో ఏ ప్రైస్ ఉందో ఇప్పుడు కూడా అదే ప్రైస్తో మళ్ళీ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాను. ఓకే ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ మా ఓల్డ్ కస్టమర్స్ కావచ్చు, మా మీద ట్రస్ట్తో ఉన్న మా మార్కెటింగ్ టీమ్ కావచ్చు, సేమ్ ప్రైస్ని మళ్ళీ మేము ఇప్పుడు కంటిన్యూ చేస్తాం థర్డ్ ప్రాజెక్ట్ కూడా. అసలు నిజంగా అంటే ఇయర్స్ గడిచే కొద్దీ ప్రైసెస్ పెంచుతూనే ఉంటారు, డబుల్ ట్రిపుల్ చేస్తుంటారు. బట్ ఏ నమ్మకంతో మీరు అసలు అలానే ఉంచారు? అంటే ఒకటే అండి, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు అదే ప్రైస్తో ఆ బడ్జెట్తో నేను కంటిన్యూషన్ చేసుకుంటూ వచ్చాను. అంటే కస్టమర్కి మనం ఈరోజు మా దగ్గర పర్చేస్ చేసే వాళ్ళకి 20% లొకాలిటీ బెనిఫిట్ ఇస్తాం స్ట్రైట్ అవే. మేము నాతో కంపేర్ చేసుకునే ప్రాజెక్ట్స్కి ఒక 20% డిఫరెన్స్ ఉండాలి. సో కస్టమర్స్కి ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 10 రూపీస్ ఉందండి, ప్లాట్ కాస్ట్ ఒక 10,000 రూపీస్ ఉంది అనుకుందాం. 10,000 ఇదే లొకాలిటీలో ఒక 12,000 రూపీస్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. బట్ నేను 12,000 రేంజ్కి మళ్ళీ వాటిని నేను ఇంక్రీజ్ చేసి కస్టమర్కి ఇవ్వను. నేను 10,000తోనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను. వై బికాస్ కస్టమర్కి రేపు రిటర్న్స్ వచ్చేటప్పుడు ఈ రోజు కొన్నప్పుడే ఎక్స్పెక్ట్ చేసుకొని సార్ మీ దగ్గర కొంటే ఎలా ఉండొచ్చు అన్నప్పుడు నేను స్ట్రైట్ అవే సార్ మీకు ఆల్రెడీ 20% డిఫరెన్స్తోనే నేను ప్లాట్ ఆల్రెడీ ఇస్తున్నానని చెప్పి గ్యారంటీ ఇస్తాను. సో అందుకే నేను ఈ ఇయర్లోనే థర్డ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయగలుగుతున్నాను. కస్టమర్ ఫ్రెండ్లీ బడ్జెట్ అండి అండ్ డెవలప్మెంట్స్ అండ్ ఓకే. అంటే లేఅవుట్ గా చూస్తుంటే నీట్ గా అయిపోయింది. అంటే సేల్స్ అన్ని అయిపోయాయా లేదంటే ఆల్రెడీ? సేల్స్ అన్ని అయిపోయాయండి. బట్ నేను మార్చ్ నుంచి ఈ ప్రాజెక్ట్ ని కంటిన్యూస్ గా ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ చేస్తున్నాను. రైట్. అంటే ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేసాక కూడా మళ్ళీ మీరు మెయింటైన్ చేస్తున్నారు? 3 years మెయింటైన్ చేస్తున్నాను. కమిట్మెంట్ ఇచ్చాము స్టార్టింగ్ ఆఫ్ ద సేల్, కమిట్మెంట్ ఇచ్చాము 3 years ఈ ప్రాజెక్ట్ మెయింటైన్ చేస్తాను కమిట్మెంట్ ఇచ్చాను. కమిట్మెంట్తో మార్చ్ నుంచి ఇప్పుడు కూడా మెయింటెనెన్స్ చేస్తూనే ఉన్నాం. రెగ్యులర్గా ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేసి దీని రెగ్యులర్ క్లీనింగ్ యాక్టివిటీ ఉంటుంది. ఎవ్రీ 1 yearకి ఒకసారి పెయింటింగ్ జరుగుతుంది. ప్రాజెక్ట్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెక్యూరిటీ అండ్ దెన్ పెయింటింగ్ ప్రాసెస్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. ఓకే ఓకే. బట్ నిజంగా మీరు ఏ లెవెల్లో అయితే కమిట్మెంట్ స్టార్టింగ్లో చూపించారో అది కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అండ్ ఓల్డ్ కస్టమర్స్ మళ్ళీ రిపీట్ అవ్వడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో ఓవరాల్గా అప్రూవల్స్ విషయం గురించి మాట్లాడితే డౌట్స్ ఉంటాయి చాలా మందికి. సో ఎలాంటి అప్రూవల్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి, సో దాని గురించి ఒకసారి చెప్తారా? ఈ ప్రాజెక్ట్ అలా డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ అండి. అండ్ దెన్ అగైన్ వీఆర్ గివింగ్ బ్యాంక్ లోన్స్ అండి. బ్యాంక్ లోన్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే కస్టమర్కి సెక్యూరిటీ వైజ్గా లీగల్ వైజ్గా స్ట్రాంగ్గా ఫీల్ అవుతారు. సో లీగల్గా దీంట్లో కూడా ఒక 20-30% సేల్స్ మేము బ్యాంక్ లోన్తోనే వెళ్ళాము. సో బ్యాంక్ లోన్స్ ఇదే ఉన్నాయి మాకు. సో డిటిసిపి అండ్ రేరా అప్రూవల్స్ ఉండటం వల్ల మీకు ప్రాజెక్ట్ వైజ్గా ఏ రకమైన ఇష్యూస్ ఉండవు. ఓకే ఓకే రైట్. అవన్నీ ముందుగానే చూసుకుంటారు కాబట్టి మీరు కూడా కస్టమర్ కూడా మీరు చూడొచ్చు, మేము ఎవరైనా మొత్తం కాంపౌండ్ వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాము. సో ఫ్యూచర్లో ఏంటంటే ఏ రకమైన అప్రోచెస్ కూడా ఎంకరేజెస్ లేకుండా కూడా దీన్ని ఆల్రెడీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి పెట్టేశాను. ఓకే. అండ్ కనెక్టివిటీ వైజ్గా చూసుకుంటే ఎలా ఉంది సార్ కనెక్టివిటీ ఓవరాల్గా మనకు ఈ లొకేషన్కి? ఈ లొకేషన్ చూసుకుంటే అండి మనం డైరెక్ట్గా కంకోల్ వస్తాము. కంకోల్ ఆ ముంబై హైవే ఏదైతే ఉందో మనకి బిగ్గర్ హైవే. సో లోపలికి వచ్చేటప్పుడు కూడా మా ప్రాజెక్ట్కి ఏదైతే రోడ్ ఫేసింగ్ ఉందో అది 100 feet రోడ్. మనకి నిమ్స్కి వెళ్ళడానికి ప్యారల్ రూట్గా శాంక్షన్ చేసిన రూట్లో వన్ ఆఫ్ ది బిగ్గర్ రోడ్ వచ్చేసరికి మా వెంచర్ ఫేసింగ్ రోడ్ ఇది. సో కనెక్టివిటీస్ ఆర్ వెరీ గుడ్. అండ్ ఇది ఆల్రెడీ మనకి బస్ అప్రోచ్ రూట్ అండి. ఇది డైరెక్ట్లీ నిమ్స్కి వెళ్తుంది. సో కనెక్టివిటీస్ వెరీ గుడ్. మన హైవేకి నియర్లీ ఒక 2 to 3 minutes రీచ్ అయిపోతాము. ఓకే. సో ఇప్పుడు నిమ్స్ కౌంటీ గురించి మాట్లాడితే 21st of December లాంచ్ చేస్తున్నారు. అండ్ ఎలాంటి హోప్తో ఉన్నారు మీరు అండ్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కస్టమర్స్ కూడా? సో ఇక్కడ ఒక పాయింట్ నేను స్ట్రాంగ్గా చెప్పొచ్చు అండి. ఈ ఫస్ట్ ప్రాజెక్ట్లో ఆల్రెడీ నేను అరౌండ్ ఒక 7 to 8 నిన్న ఒకరోజే 7 to 8 సేల్స్ చేసాము ఆల్రెడీ. ఓకే. దీంట్లో ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఎవరైతే మా దగ్గర వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ మా దగ్గర వర్క్ చేసే ప్రతి ఒక్కరికి నేను ఆల్రెడీ ఒక ప్లాట్ తీసుకోవడం జరిగింది. వావ్.
ఓకే. నిన్న పని అది లైఫ్ వాళ్ళకి ఇప్పుడు ప్లాట్ తీసుకోవడం అంటే లిటరల్. వాళ్ళకున్న టార్గెట్ ఒకటి. ఇప్పటి నుంచి మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఏ కొత్త వెంచర్ వచ్చినా దాంట్లో వాళ్ళకు ప్లాట్ ఉండాలి. సో వాళ్ళ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ సెక్యూర్డ్గా ఉండాలని చెప్పేసి ఎవ్రీ వెంచర్లో వాళ్ళకి ఒకటి చెప్తున్నాము. నేను ఆల్రెడీ 8 సేల్స్ నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఓకే. ఏదైనా ప్లాట్ కావాలంటే మీ దగ్గర జాబ్లో జాయిన్ అయిపోతే సరిపోతుంది అంటారా? అసలు నిజంగా ఇంత మంచి ఆఫర్ ఎవరికి దొరకదు. నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి నాకు వచ్చిన ఇన్కమ్ కూడా నేను ఇంతకుముందు వేరే దగ్గర వర్క్ చేసి ఆ ప్లాట్స్ నేను కొనుక్కొని వాటిని సేల్ చేసి వచ్చిన డబ్బులతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. సో ఆ రీజన్ నా మైండ్లో ఉంది. అందుకే వాళ్ళందరికీ మీకు ఒక ప్లాట్ ఉండాలి, మీకు రేపు లైఫ్ ఉండాలని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఆ కష్టం మీకు తెలుసు కాబట్టి, అప్రిషియేషన్ నేను చూశాను కాబట్టి వాళ్ళందరికీ అగైన్ ప్లాట్ తీసుకోమని చెప్పాను. ఓకే. ఓకే. అండ్ కమింగ్ టు ఇప్పుడు కనెక్టివిటీ విషయంలో మాట్లాడుతున్న అప్రూవల్స్ విషయము, లోన్ ఇవన్నీ కాకుండా కూడా ఎవరికైనా ఒకరికి ఇప్పుడు ఎంప్లాయ్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి ఒక ల్యాండ్ తీసుకోవాలి, కానీ మాకు ఏవి తెలీదు, ఒక ల్యాండ్ మాకు కావాలంటే మా పేరు మీద ఒక ల్యాండ్ రిజిస్టర్ అవ్వాలి అని అనుకుంటారు. అసలు అలాంటి వాళ్ళ కోసం అర్థం ఎలాగా చెప్పాలంటే ఏం చెప్తారు? అర్థం ఏంటంటే ఇప్పుడు సిటీ అప్రోచ్ చూసుకుందాము. సిటీ ఇందాక మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సిటీ ఆల్రెడీ స్ప్రెడ్ అవుతూ వస్తుంది. లేదు స్ప్రెడ్ అవ్వలేదు, నేను మార్కెటింగ్ పర్పస్లో మీకు చెప్పాను సార్ ఇట్లా వస్తుంది, అవి వస్తున్నాయి అని చెప్తే ఓకే. అసలు కాదు, మేము చూసాం కదా, కనిపిస్తుంది. సంగారెడ్డి వరకు మీకు ఆల్రెడీ ప్యాక్డ్ ఉంది. అంత ప్యాక్డ్ సిటీ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం అనేది చేయొచ్చండి, కానీ రిటర్న్స్ అనేది టైం తీసుకుంటే సిటీ రావాలి. బట్ కమింగ్ ఒక 5-6 ఇయర్స్ ఇదే డెవలప్ అయ్యింది. ఎందుకు 5-6 ఇయర్స్ బ్యాక్ అక్కడ కూడా నిల్లే ఉంది. ఇప్పుడు 5-6 ఇయర్స్ తర్వాత ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే లైఫ్ ఉంటుంది అనుకున్నప్పుడు 100% ఇన్వెస్ట్ చేయొచ్చు కదండి. ఇందాక మీకు పాయింట్ చెప్పాను, కస్టమర్కి ఇన్వెస్ట్మెంట్లో రిటర్న్స్ రావాలంటే 2 ఆస్పెక్ట్స్లో రిటర్న్స్ వస్తాయి. ఒకటి ఆ లొకాలిటీలో ఏదైనా కంపెనీస్ వచ్చి ఉండాలి, లేదు అంటే హౌసింగ్ వచ్చి ఉండాలి. మన ప్రీవియస్ ఒక బెస్ట్ ఏరియా మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. శంకర్పల్లి అందరికీ తెలుసు. ఆ కోకాపేట్ నియోపాలిస్ ఏరియా వచ్చిందండి, చాలా ర్యాపిడ్గా గ్రో 5-6 ఇయర్స్లో అయింది. 2019 నుంచి ఆ ఏరియా ర్యాపిడ్గా గ్రో అయింది. ఏంది అంటే గ్రో అవడానికి రీజన్ సిటీ అనేది శంకర్పల్లి దాకా వెళ్ళటం వల్ల మనకి రిటర్న్స్ అనేది వచ్చింది. సేమ్ అట్లే ఇక్కడ నుంచి ఒక 20 minutes డ్రైవ్లో సంగారెడ్డి ఉంది మనకి. అక్కడికి ఆల్రెడీ సిటీ వచ్చినప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ మనం నిమ్స్లో ఉన్నాం అంటే వీఆర్ ఇన్ ద మిడిల్. అటేమో సంగారెడ్డి ఆల్రెడీ హైదరాబాద్ ఎస్టాబ్లిష్ అయింది, ఇటు వచ్చేసరికి జైరాబాద్ నిమ్స్ ఉంది. సో ఈ కంపెనీస్ ఒక 5-6 ఇయర్స్లో ఫుల్ వచ్చేసినప్పుడు స్వింగ్లో వచ్చేసి మొత్తం ఇక్కడ ఒక 3 lakh ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అది ఆల్రెడీ సిటీ ఉంది. ఈ సిటీ అనేది ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఇటు వస్తూ ఉన్నప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ మనం ఏదైతే పెట్టామో 100% 3 to 4 times మల్టిప్లైజేషన్ తీసుకోవచ్చు. ఓకే. బట్ సిటీ ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఎంత ర్యాపిడ్గా మనం చూస్తున్నామో స్ప్రెడ్ అవుతుంది, ఎక్స్టెండ్ అవుతుంది కదా, అయితే సిటీ సెంటర్ అనేది మారుతూ వస్తుంది ప్రతిసారి కదా. సో ఇప్పుడు మనం హైదరాబాద్ డ్రైవ్ చూసుకుంటే ఆల్మోస్ట్ లైక్ 40-45 minutesలో మనము సెంటర్ ఆఫ్ హైదరాబాద్ రీచ్ అయిపోతాం కదా. ఒకప్పుడు మీకు సిటీ అంటే అమీర్పేట్ అనేది అవును, నోన్ ఏరియా అమీర్పేట్. నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చి 2012లో రియల్ ఎస్టేట్లోకి వచ్చానండి. అప్పటికిప్పటికి ఈ జర్నీ 13 years జర్నీలో మేము అప్పుడు సిటీ కన్సిడర్ చేసింది కుక్కట్పల్లి అంటే మంచి గ్రాండ్ ఉండేది, వసంత నగర్ ఆ ఏరియాస్ కొంచెం హై అని చెప్పేది. ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయి బీరం కూడా వెళ్ళిపోయింది, ఇటు నుంచి తెల్లాపూర్ వెళ్ళిపోయి కొల్లూరు వెలుముర వెళ్ళిపోయింది, ఇటు నుంచి సుల్తాన్ నగర్ అంతా క్రాస్ అయిపోయింది. సో డే బై డే ఏంటంటే హైదరాబాద్లో పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ లివింగ్ ఆస్పెక్ట్ బాగా పెరిగింది. ఇక్కడ వెదర్ అనుకోవచ్చు అండి, ఇక్కడ ఉన్న యాక్సెసిబిలిటీ అనుకోవచ్చు, ఏదన్నా కావచ్చు. ఇక్కడైతే హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ అయితే హెవీగా పెరిగాయి. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడితే నార్దర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అక్కడే ఎక్కువగా ఎక్స్టెండ్ అవుతుంది అని, కానీ ఇన్వెస్ట్ చేయడానికి అక్కడ తక్కువ స్కోప్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్స్ అని తీసేసుకొని డెవలప్మెంట్ అంతా చేస్తుంది కదా. సో ఈ వెస్ట్ పార్ట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఏం చెప్తారు వాళ్ళకి? సో ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పి అయితే అట్లా కాదండి. బట్ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ ఫ్యూచర్ సిటీ అని మీరే అంటున్నారు. ఇట్స్ ఏ ఫ్యూచర్ బట్ ఇట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీ. 2 డిఫరెన్స్ ఉంది. ఇట్స్ ఎ ఫ్యూచర్, రేపు ఫ్యూచర్లో వచ్చిందని చెప్తున్నాము. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీ, హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఈస్ కంప్లీటెడ్. సో ముంబై ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ముంబై వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసుకుని రైట్ పట్టాలని చెప్తాను. ఇక్కడికి మీకు ఆల్రెడీ ఫ్యూచర్ సిటీ వైపు చూసుకున్నా కూడా ప్రైజెస్ అనేది కొంచెం హైక్ ఉన్నాయి. బిఫోర్ ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేయకముందే ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే మీకు ఆల్రెడీ ఫార్మాసిటీ ఉంది. అప్పటికే ఫార్మాసిటీ ఉంది. ఫార్మాసిటీ ఉన్నప్పుడే అరౌండ్ డబుల్ డిజిట్ ఆల్రెడీ అప్పటికే టచ్ అయిపోయింది. మీరు ఆ చుట్టుపక్కల ఫార్మాసిటీ ఇన్ అరౌండ్ చుట్టుపక్కల చూసినా కూడా నియర్లీ ఒక 13-14,000 ఆల్రెడీ రీచ్ అయింది. ఇప్పుడు ఎప్పుడైతే ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేశారో ఇట్ వెంట్ అరౌండ్ 20,000 రూపీస్. సో నా రికమెండేషన్లో 20,000 రూపీస్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటరా, ఆర్ఎల్స్ 10 to 15,000 ఇన్వెస్ట్ చేసుకోవడం బెటరా అంటే ఐ స్ట్రాంగ్ రికమెండ్ 10 to 15,000 బడ్జెట్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదని చెప్తాను. ఓకే. ఓకే. అండ్ ఆల్సో నార్మలీ జనరలీ జనాలకు ఉండే డౌట్స్ చాలా ఉంటాయి కదా. ల్యాండ్ కొనాలి అంటే చుట్టుపక్కల మొత్తం అన్నీ చూస్తారు, వెంచర్ చూస్తారు, ఎన్ని ఎకర్స్లో ఉంది, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ మనం తీసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ మనకు ఓవరాల్ ఎన్ని ఎకర్స్లో ఉంది, మనకి 3 projects వైజ్గా చూసుకున్నా కూడా?
ఇది 10 acres ప్రాజెక్ట్ అండి. గెలాక్సీ 1 ఏదైతే ఉందో ఇది మినిమం స్టార్టింగ్ వచ్చేసరికి మీకు 146 నుంచి ఉంది, 146 ఉంది, 165 ఉంది, 200 ఉంది. ఓకే. సో అట్లే మనకి కస్టమైజ్డ్ కావాలంటే కస్టమర్కి మనం 1000 స్క్వేర్ యార్డ్ కూడా అకామిడేట్ చేయగలం. ఓకే. సో గెలాక్సీ 2లో కూడా సేమ్ పొజిషన్ అండి. అక్కడ కూడా మినిమం కస్టమర్ బడ్జెట్ 146 స్క్వేర్ యార్డ్తో స్టార్ట్ చేసాము. థర్డ్ ప్రాజెక్ట్ కూడా 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ చేసాము. ఓకే. ఇట్స్ ఎ ఫ్రెండ్లీ బడ్జెట్ అండి, అఫోర్డబుల్ బడ్జెటే. మినిమం ఏ కస్టమర్ అయినా సరే ఒక 150 స్క్వేర్ యార్డ్స్ అనేది మినిమం ఇన్వెస్ట్ చేయమని చెప్తాం ఏ కస్టమర్కి అయినా సరే మేము. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడున్న ప్రైస్తో కస్టమర్ తీసుకున్నా కూడా అఫోర్డ్ చేయగలడు. అదే మనం రేపు దాన్ని 60-50కి అయితే వెళ్ళినప్పుడు అదొక యావరేజ్ ఒక 1 CR అన్నప్పుడు ఇన్వెస్ట్ చేయలేము మనం. ఇప్పుడు ఒక 20 lakhs ఉన్న దాన్ని ఇన్వెస్ట్మెంట్ అదే మంచిగా చేయొచ్చు అని చెప్తాం మేమైతే. సో ఫర్దర్గా వాళ్ళు ఒకవేళ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అని అనుకున్నా కూడా వెరీ ఫీజిబుల్ ఉంటుంది. వెరీ ఫీజిబుల్ ఉంటుందండి. మినిమం 160 అనేది ఇనఫ్ ఫర్ ద కన్స్ట్రక్షన్. మీకు G+1 మంచిగా వస్తుంది మీకు 160లో. ఓకే. బట్ మాట్లాడుతున్నాను కానీ వెదర్ అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ చాలా ప్లెజెంట్ గా ఉంది. సో వీకెండ్ హోమ్ గురించి చెప్తారా? చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది. అక్కడ ఆల్రెడీ ఒక వీకెండ్ హోమ్ చూసాము. ఇది ఒక కస్టమర్ వచ్చేసరికి కస్టమైజ్డ్ అడిగారండి. సో ఆయన ఏమన్నారంటే నాకు ఒక వీకెండ్ హోమ్ కావాలి, మంచిగా వీకెండ్ ఫ్రైడే రోజు నైట్ వచ్చి సాటర్డే సండే ఉండాలి, దానికి నేను చేసుకుంటే మీరేం సెక్యూరిటీ ఇవ్వగలరు అని అడిగాడు. దానికోసం ఆ రోజు వచ్చిన థాటేనండి ఆ వీకెండ్ హోమ్తో పాటు. అప్పుడు దాకా నేను కాంపౌండ్ కట్టలేదు. ఆయన క్వశ్చన్ అన్న తర్వాత ఆ వీకెండ్ హోమ్ ఆయన ప్రొవైడ్ చేసి నాకు ఒక ఎక్స్ట్రా 10 lakhs రూపీస్ ఖర్చు అయింది ఈ కాంపౌండ్ వాళ్ళకి. మళ్ళీ దీన్ని కన్స్ట్రక్షన్ చేసి దానికి అదంతా గ్రీనరీ ఆయనకు ప్రొవైడ్ చేసి ఇచ్చామండి. మొత్తము సెక్యూరిటీతో ప్రొవైడ్ చేసి వీకెండ్ హోమ్ అనేది చాలా మంచిగా చేసి ఇచ్చాము. ఓకే. సో ఆల్రెడీ చేసేసారు కాబట్టి ఇప్పుడు ఎవరు వచ్చి మంచిగా కన్స్ట్రక్ట్ చేసుకున్నా కూడా వాళ్ళకి బెనిఫిట్ ఇది. ఈ లొకేషన్ ఇట్ సెల్ఫ్ మీకు బ్రీజ్ ఉంటుందండి. ఇది ఆల్రెడీ మినీ ఊటీ లాగా ఉంటుంది మీకు. మీరు చూడండి ఈ టైంలో కూడా మన హాట్ సమ్మర్లో ఉన్నప్పుడు అరౌండ్ 1 to 2 o'clockలో ఉన్నాం. ఇప్పుడు కూడా మీకు వెదర్ చల్లగానే ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడు అంత హాట్గా అనిపించదు మీకు. ఓకే. ఓకే. అండ్ ఫైనలీ ఇప్పుడు మనకు నిమ్స్ కౌంటీ గురించి మాట్లాడితే క్లబ్ హౌస్ కూడా పెడుతున్నారు అని చెప్పేసి, ఇంకా అమ్యూనిటీస్ అనేవి డే బై డే మీరు పెంచుతూనే ఉన్నారు కదా. సో ఆల్రెడీ ఏంటి ఇక్కడ ఆల్రెడీ లేదు కదా, సో నిమ్స్ కౌంటీలో పెడుతున్నారంటే అంటే రిక్వెస్ట్ చేశారా లేదంటే ఎలా? అండి ఇప్పుడు ప్రీవియస్ కస్టమర్ ఏమన్నారంటే ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాం కదా మేము ఇప్పుడు ఏదైనా ఇమ్యూనిటీస్ యూజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీ దగ్గరకు వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి వీకెండ్ హోమ్ ఒకటి మీరు కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు, రాదర్ దట్ ఇక్కడ ఏం లేవు కదా అన్నప్పుడు నాకు వచ్చిన థాట్ ఏంటంటే మేము నెక్స్ట్ ప్రాజెక్ట్లో తీసుకున్న పెద్ద ఎక్స్టెంట్ తీసుకోవాలి. ఈ 2 ప్రాజెక్ట్స్ మేము చిన్నది తీసుకున్నా, నెక్స్ట్ ప్రాజెక్ట్ పెద్ద ఎక్స్టెంట్ తీసుకొని దాంట్లో క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ఇవ్వాలని మేము ఆల్రెడీ లాస్ట్ ఇయరే అనుకున్నాం. ఏదైనా బిగ్గర్ ప్రాజెక్ట్ తీసుకుందాం మనం. ఈ 2 ప్రాజెక్ట్స్ అయినామంటే థర్డ్ ప్రాజెక్ట్ బిగ్గర్లోకి వెళ్ళి క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ఇద్దాము. సో దట్ కస్టమర్స్ ఏదైనా వీకెండ్ వచ్చినప్పుడు మంచిగా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఆ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్తో పాటు మనకి కస్టమర్ నేను ఇచ్చే ఎమ్యూనిటీస్తో అప్రిషియేషన్ ఫీచర్ బాగుంటుంది. వాళ్ళు ఏదైనా 2-3 years తర్వాత రీసేల్ చేయాలనుకున్నారు అనుకోండి, వాళ్ళకి అప్రిషియేషన్ బాగుంటుంది కస్టమర్స్కి. సో ఆ ఆస్పెక్ట్తోనే ఆ థాట్తో నేను క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ఇచ్చాను వాళ్ళకి. రైట్. సో హ్యాపీ కస్టమర్స్ ఆల్రెడీ 2 వెంచర్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. ఇప్పుడు కమింగ్ టు నిమ్స్ కౌంటీ, సో దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళ కోసం ఏం చెప్తారు ఫైనలీ? నిమ్స్ కౌంటీ అనేదండి వెరీ నియర్ టు ద హైవే, అరౌండ్ ఒక 300 meters ఫ్రమ్ ద హైవే. ఇంకోటి ఏంటంటే నిమ్స్ కౌంటీలో మేము ఏదైతే అప్రోచ్ రోడ్ లోపలికి ఇస్తున్నామో అది బిగ్గర్ రోడ్, 80 feet రోడ్ ఆల్రెడీ. అది కంకోల్, ఈ కంకోల్ ఏదైతే ఉందో ఫ్యూచర్ మున్సిపాలిటీ ఆల్రెడీ ప్రీవియస్లీ ఆల్రెడీ శాంక్షన్. ఇది మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీకి ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది. మనకి ఎట్లయితే అక్కడ రింగ్ రోడ్ ఉందో, రీజనల్ రింగ్ రోడ్ ఉందో, ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది. కంకోల్ అనే ఏరియాకి ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ మేజర్ రోడ్ మా వెంచర్లో నుంచి వెళ్తుంది, మా వెంచర్లో నుంచే పాస్ అవుతుంది. ఇంకొకటి ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ కంకోల్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ టచ్ అయి ఉంటుంది. మా వెంచర్కి ఆల్రెడీ హౌసింగ్ టచ్ అయి ఉంటుంది. అడ్వాంటేజ్ ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలని వాళ్ళు చేసుకోవచ్చు. మోర్ ఎవర్ ఏదైతే రోడ్ ఉందో బిగ్గర్ రోడ్ 100 feet రోడ్ అది. సో దీస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ అండి. హైవే నుంచి ఒక 300 meters. కంపారిటివ్లీ ఒక స్ట్రాంగ్ పాయింట్ అండి, ప్రైజింగ్ వైజ్ కస్టమర్ వచ్చి ఎంక్వైరీ చేసుకున్న ఒక 15% డిస్కౌంట్తోనే ఆ ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఓకే. అండ్ రిజిస్ట్రేషన్ మెయిన్ చాలా పెద్ద డౌట్ ఇది, రిజిస్ట్రేషన్ గురించి చెప్తారా? రిజిస్ట్రేషన్ అండి ఈ 2 ప్రాజెక్ట్స్లో మీరు రిజిస్ట్రేషన్ ఎక్కడ ఏ పెండింగ్స్ అయితే లేవండి. కస్టమర్ ఆన్ ఓన్ చాయిస్. ఇప్పటివరకు అండి నేను కస్టమర్ జనరల్గా వీక్లీ వన్స్ ఒకసారి ఏ కంపెనీ అయినా రిజిస్ట్రేషన్ అనేది ప్లాన్ చేస్తాయి. బట్ నేను ఈ 2 వెంచర్స్లో కస్టమర్కి ఏదన్నా మంచి రోజు అంటారు, చాలామంది మంచి రోజు చూస్తారు, ఆ రోజు వచ్చినా కూడా ఆ రోజు కూడా మేము రిజిస్ట్రేషన్ పెట్టాము. సో థర్డ్ ప్రాజెక్ట్ కూడా సేమ్ అట్లే కంటిన్యూ చేస్తామండి. సో రిజిస్ట్రేషన్స్ అయితే ఎప్పుడు మేము ఎక్కడ ఏం ప్రాబ్లం అయితే మా వెంచర్స్. ఓకే. సో కస్టమర్స్ రిక్వైర్మెంట్ని మీరు దృష్టిలో పెట్టుకొని అన్ని చేస్తున్నారు కాబట్టి కూడా మీరు ఇంత సూపర్ సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కీప్ డూయింగ్ దిస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. సరే, అసలు శ్రీ వాసవి ప్రాజెక్ట్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? శ్రీ వాసవి ప్రాజెక్ట్ అన్నదే 1 year అయింది లాంచ్ అయ్యి తక్కువ బడ్జెట్లో లాంచ్ చేసాం. 10 acres ప్రాజెక్టు, 10 acres సీసీ రోడ్లు, డెవలప్మెంట్స్ అన్నీ చాలా బాగుంటాయి.
మన వెంచర్ పక్కనే వాక్సన్ యూనివర్సిటీ ఉన్నది, ఎంఆర్ఎఫ్ టైర్స్ కంపెనీ ఉంది, నిమ్జీ ఉంది. ఇలాగ అన్ని రకాలు ఉండడం వల్ల డెవలప్మెంట్స్ బాగుంటాయి. మనకి నిమ్జీ 100 ఫీట్ రోడ్డు కూడా ఉంది మన వెంచర్ అనుకునే. ఆల్రెడీ November 10th 2024లో లాంచ్ చేసాం. ఇప్పటికి 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాం. థర్డ్ వెంచర్ December 21st 2025 ఈ సంవత్సరంలో ఇప్పుడు లాంచ్ చేస్తున్నాం. ఆ వెంచర్ కూడా 13.5 పెట్టాం. రోడ్డుకి దగ్గరలో 300 మీటర్స్లోనే వెంచర్ వస్తుంది. అందుకే అందరూ కొనుక్కుంటే బాగుంటుంది. ఆల్రెడీ నేను ఒక ప్లాట్ కూడా కొనుక్కున్నాను. నేనే నిన్న కస్టమర్ని అయ్యాను. ఆల్రెడీ 2 వెంచర్స్లో 150 ప్లాట్స్ సేల్ చేసాం. నేనే కస్టమర్ని అయ్యి నిన్నే ఒక ప్లాట్ కొనుక్కున్నాను. అందుకే అందరినీ కొనుక్కోమని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు నిమ్స్ కౌంటీ లాంచ్ చేస్తున్నారు కదా, ఇక్కడ ఎలాంటి అమ్యూనిటీస్ ఉండబోతున్నాయి సార్? నిమ్స్ కౌంటీలో ఇక్కడ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ లేదు కాబట్టి అక్కడ నిమ్స్ కౌంటీలో కడుతున్నాం. నిమ్స్ కౌంటీలో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, డెవలప్మెంట్స్, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అన్ని రకాలు ఉంటాయి. 25 acres రోడ్డు దగ్గరలో ఉంది, ముంబై హైవేకి దగ్గరలో ఉంది. ముంబై హైవేకి దగ్గరలో ఉంది కాబట్టి డెవలప్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. వాక్సన్ యూనివర్సిటీ కూడా పక్కనే ఉంది. అందుకే అందరూ పర్చేజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, సో అప్రూవల్స్ ఎలా ఉన్నాయి సార్ ఈ ప్రాజెక్ట్? అప్రూవల్స్ అది కూడా DTCP రెరా అప్రూవల్స్ ఉంటాయి. వెంటనే రిజిస్ట్రేషన్స్ కూడా అవుతాయి. మీకు దాంట్లో కూడా 70% లోన్ వస్తుంది. శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ మార్కెటింగ్ టీం నుండి సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంబై హైవే అంటేనే చాలా క్రేజ్ ఉంది కదా, దాంట్లో చాలా వెంచర్స్ ఉండగా శ్రీ వాసవి ప్రాజెక్ట్స్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఎవరైనా? ముంబై హైవే అనేది మేడం, మేము శ్రీ వాసవి ప్రాజెక్ట్ వచ్చేసి 1 year కంపెనీ పెట్టి 1 year కంపెనీ స్టార్ట్ చేశాము. ఈ 1 yearలో నేను డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. 1 yearలో శ్రీ వాసవి ప్రాజెక్టు ఎండి గారితో బాండింగ్ బాగుంది మాకు. ఎందుకంటే లైవ్లో సార్ మాకు ప్రతిదీ అప్రోచ్ అవుతారు కాబట్టి ప్రతిదీ మంచి ఉంటారు కాబట్టి ఎండి గారు. అలాగనే ఏంటంటే ముంబై ఎందుకు ఎంచుకున్నామంటే ముంబై అనేది మనకు రిచ్ ఏరియా. యాక్చువల్గా చెప్పాలంటే ముంబై అనేది మనకు నిమ్స్ వస్తుంది అనమాట, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ నిమ్స్ అనేది. ఈ నిమ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ఆల్రెడీ హోండా వాళ్ళది ఆల్రెడీ కంపెనీస్ ఉన్నాయన్నమాట. హోండా వాళ్ళది ప్లస్ టెక్ మహీంద్రా వాళ్ళు ఆల్రెడీ కంపెనీ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అందువల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే కమ్కోల్ ఏరియాలో ముంబై హైవే మనకు 6 lane ఆల్రెడీ 6 lane కూడా ఎక్స్టెన్షన్ చేశారు. ఆల్రెడీ వర్క్ కూడా నడుస్తూ ఉంది. ప్రజెంట్ ఏంటంటే కమ్కోల్ ఏరియాలో మా 2 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాము. 2 ప్రాజెక్ట్స్ వచ్చేసి మేము ఆల్రెడీ విత్ టోటల్ డెవలప్మెంట్ కంప్లీట్ చేశామన్నమాట. ఏది మేము అనుకున్న కమిట్మెంట్ ప్రకారంగా విత్ 1 yearలో 2 వెంచర్స్ కంప్లీట్ చేశాము. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ ప్రాజెక్ట్కి వచ్చేసి ఈ మంత్ December 21st లాంచింగ్ చేయబోతున్నాం. 25 acres మెగా ప్రాజెక్టు విత్ 25 acres. దాంట్లో ఏంటంటే ఇంకా గ్రాండ్గా కస్టమర్స్కి అనేది మంచిగా డెవలప్మెంట్ చేసి సారు మంచిగా చూపించుకోవాలని శ్రీ వాసవి ప్రాజెక్ట్ అనేది కంపెనీ CMD ప్రసన్న కుమార్ గారు తొందరగా కస్టమర్స్కి మంచి సర్వీసు ఇచ్చి, అలాగనే దాంట్లో థర్డ్ ప్రాజెక్ట్లో వచ్చేసి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఇమ్యూనిటీస్ మంచిగా డెవలప్మెంట్ చేసిస్తున్నాము. అందరూ 21st వచ్చేసి అందరూ కస్టమర్స్ అందరూ వచ్చేసి మంచిగా సైట్ విజిట్ చేసి తలా ఒక ప్లాట్ బుక్ చేసుకుందరు కానీ కోరుకుంటున్నాం. ఓకే సార్, ఇత గ్రాండ్ మెగా లాంచ్ అవబోతుంది కదా మనకు నిమ్స్ కౌంటీ 21st December. అయితే అప్రూవల్స్ విషయంలో దాని గురించి మాట్లాడితే ఏం చెప్తారు? అంటే ఎలాంటి అప్రూవల్స్ ఉన్నాయి మనకు? మనకు అప్రూవల్స్ ఉన్నాయి మేడం. ఆల్రెడీ LP నెంబర్ ఉంది, రేరా ఉంది. ఆల్రెడీ కస్టమర్స్కి ఏంటంటే మేడం మనకు మన కస్టమర్ సర్వీస్ ఏంటంటే ఫస్ట్ బ్యాంక్ లోను కస్టమర్కు ఇంపార్టెంట్ అంటే బ్యాంక్ లోన్ ఇస్తా ఉన్నాం. అది కూడా బ్యాంక్ ఏంటంటే ఎస్ బ్యాంక్ ఒకటి, మనకు PNB బ్యాంక్ కూడా మనకు లోన్ ఇస్తూ ఉన్నాం 70%. అలాగనే ఏంటంటే మనకు డాక్యుమెంట్ కస్టమర్కి అనేది విత్ 30 daysలో మేము రిజిస్ట్రేషన్ టైం ఇస్తూ ఉన్నాం కస్టమర్స్కు. డాక్యుమెంట్ కూడా సర్వీస్ మంచిగా ఉంటుంది. ప్లస్ డెవలప్మెంట్ కూడా ఆల్రెడీ ప్రూవ్ చేసాము. ఇంతకన్నా కస్టమర్కి మంచి ఇలా ఇస్తున్నాం. కరెక్ట్. సో 1 yearలోనే మీరు 2 ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు అండ్ హ్యాండ్ ఓవర్ కూడా చేసేసారు. సో ఇప్పుడు నిమ్స్ కౌంటీ మీద చాలా హోప్స్ ఉన్నాయి. ఓల్డ్ కస్టమర్స్ కూడా వచ్చేసి కొనుక్కుంటున్నారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ సజెస్ట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా సార్ మనకు ప్రసన్న గారి గురించి మాట్లాడితే ఆయన సక్సెస్ మంత్ర అంటే ఏం చెప్తారు? ఇంత సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు కదా. ఆల్రెడీ ఏంటంటే మేడం ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు మేడం సార్. మేము ఆల్రెడీ కస్టమర్స్కు ఉన్న డెవలప్మెంట్ మొత్తం ప్రూవ్ చేసాం. ఇచ్చిన కమిట్మెంట్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం. అదే కస్టమర్స్ వచ్చేసి మళ్ళీ మాకు రెఫర్ కస్టమర్ అనమాట. కస్టమర్ టు కస్టమర్ మాకు బాండింగ్ అలా పెరుగుతూ ఉందన్నమాట. అందువల్ల మేము తొందరగా ఇప్పుడు సపోజ్ ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ మాకు Galaxy 1 అనేది డెవలప్మెంట్ చేసాం. ఆ డెవలప్మెంట్ చేసిన కస్టమర్సే మాకు 2లో ఆల్మోస్ట్ రెఫరెన్స్ కస్టమర్ వచ్చేసారు. అలాగా మాకు కస్టమర్ టు కస్టమర్ మాకు బిజినెస్ వస్తూ ఉంది. అలాగ వచ్చి మళ్ళీ మాకు ఈ కంపెనీ ఏంటంటే మా MD గారు అసోసియేట్కి కూడా తలా ఒక ప్లాటు, అంటే కంపెనీస్ ఉంటాయి కాదంటం లేదు. యాక్చువల్గా అన్ని కంపెనీలలో ఏంటంటే
మీరు అమ్మారు మీరు తీసేసుకోండి అన్నట్టుగా ఉంటారు. కానీ మాకేంటంటే ఇక్కడ కంపెనీలో మా ఎండి గారు మీరు ప్లాట్ ఒకటి తీసుకొని మీరు ఆల్రెడీ కస్టమర్స్కి సజెషన్ మీరు ఇస్తున్నారు కాబట్టి మీకంటూ మీ పిల్లలకు మీకంటూ ఒక ల్యాండ్ ఉండాలన్నట్టుగా మాకు ఒక ల్యాండ్ ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీ నుంచి. మాకు మంచిగా ఒక ప్లాట్ తలా ఒక ప్లాట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు అంతమందికి అంటే ఫ్రీగా ఏం కాదు, ఆల్రెడీ మాకు అంటే మీరు కొనుక్కొని ప్లస్ కస్టమర్స్ కూడా మీరు ఈ ఫ్యామిలీలో ఆల్రెడీ భాగంగా ఉన్నట్టుగా అందుకు మాకు సారు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అది మేడం మాకు అలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఓకే, సో మనకు ఈ వెంచర్ కి ఓవరాల్ గా హైలైట్స్ కానీ అంటే కనెక్టివిటీ పాయింట్స్ కానీ ఏమేమి ఉన్నాయి సార్? మనకు గెలాక్సీ ఇది వచ్చేసి 100 feet రోడ్ మేడం. మన కమ్కోల్ ఏరియా అనేది నిమ్స్ మేళా సంఘం వెళ్ళే రోడ్ అనమాట. ఇది 100 feet రోడ్. ఇలా 100 feet రోడ్ వెళ్తుంటే మనకు వచ్చేసి విలేజ్ వచ్చేసి మనకు అంతారం విలేజ్ వస్తుంది. అంతారం విలేజ్ దాటంగానే మనకి ఇది మేళా సంఘం రోడ్ అనమాట. చిన్న చెల్లమెడ పెద్ద చెల్లమెడ అలా దాటంగానే మనకు జైరాబాద్కి వెళ్తుంది అనమాట. ఇది నిమ్స్కి వెళ్తుంది అనమాట ఈ రోడ్డు. అలాగనే మన థర్డ్ ప్రాజెక్ట్ వచ్చేసి 80 feet రోడ్ ఉంది కదా, అదే 80 feet రోడ్ వచ్చేసి మనకి ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది అనమాట. అందువల్ల మనకు కస్టమర్స్కు తొందరగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట కొనుక్కున్నందుకు. అలా ఉంటుంది మేడం. సార్ సిటీ ఇంత వైడ్ గా ఎక్స్టెండ్ అవుతుంది కదా, ఎందుకు ముంబై హైవే మీద ఇంత క్రేజ్? ఎందుకు ముంబై హైవే దగ్గర ఇన్వెస్ట్ చేయాలి? మేడం ముంబై హైవే అనేది మనకు లెఫ్ట్ వచ్చేసి మనకు బెంగళూరు హైవే ఒకటి, రైట్ వచ్చేసి కర్ణాటక, ఫ్రంట్ వచ్చేసి మనకు ముంబై హైవే. ఇక్కడ ముంబై హైవే అనేది అంటే మేడం ఆల్రెడీ ల్యాండ్ ఫుల్ఫిల్లింగ్ అయిపోయింది. ముంబై హైవే అనేది బెంగళూరు హైవేకి వెళ్తేనేమో బెంగళూరు హైవేలో చూసుకుంటే మనకు బెంగళూరు వచ్చేసి గజాలలో ఫీట్స్లోకి వెళ్ళిపోయింది. మనకి ఇక్కడ ఏంటంటే ముంబై హైవే అనేది మంచి గ్రోత్ ఉన్న ఏరియా అనమాట. మనకు ఇప్పుడు బీదర్ వచ్చేసి ఎయిర్పోర్ట్, మన నెక్స్ట్ మనకు బుల్లెట్ ట్రైన్, ఇవన్నీ 1 by 1 డెవలప్మెంట్ వస్తూ ఉన్నమాట. కంపెనీస్ కానీ వీళ్ళ డెవలప్మెంట్ అందువల్ల అనేది ముంబై హైవే అనేది తొందరగా అప్రోచ్ అవుతున్న కస్టమర్స్ కూడా రీసేల్ చేయాలి కూడా తొందరగా రిక్రూట్మెంట్ గా మంచి ఎక్కువ గ్రో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో చూసారు కదా, ఈ భాగ్యనగరంలో మీరు భాగ్యవంతులు అవ్వాలి అంటే శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ లో ల్యాండ్ పర్చేస్ చేయాలి. December 21st నిమ్స్ కౌంటీ గ్రాండ్ లాంచ్ ఉంది. Come grab your offer. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.